నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. హిల్ట్ పాలసీపై దూకుడు పెంచిన కాషాయ పార్టీ, తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ దిత్వా తుఫాన్, తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి శ్రీకారం. పరకమణి కేసు విచారణ పూర్తి, రేపు హైకోర్టుకు నివేదిక. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర, విశాఖ నుంచి చంద్రశేఖర్, ఖమ్మం నుంచి రజనీకాంత్, గుంటూరు నుంచి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. హిల్ట్ పాలసీపై కాషాయ పార్టీ దూకుడు పెంచింది. దేశంలో ఇది అతిపెద్ద కుంభకోణం అని బీజేపీ ఆరోపిస్తోంది. హిల్ట్ పాలసీపై ఇప్పటికే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పీపీటీ ఇచ్చారు. రాజ్భవన్లో గవర్నర్ని కలిసి హిల్ట్ పాలసీపై బీజేపీ నేతలు వివరించారు. గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 7న ఇందిరా పార్కులో ధర్నా చౌక్ వద్ద హిల్ట్ పాలసీపై మహాధర్నా నిర్వహిస్తామని కూడా చెప్పారు. పూర్తి అడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాగేంద్ర, ఇప్పుడు హిల్ట్ తాజాగా ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఏంటి హిల్ట్ పాలసీపై బీజేపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి? వినతి పత్రంలో ఏమని ఫిర్యాదు చేస్తారు గవర్నర్కి? ధర్నాకు సంబంధించి ఏం చెప్పారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిల్ట్ పాలసీతో అతిపెద్ద కుంభకోణం, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ కూడా హిల్ట్ పాలసీని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హిల్ట్ పాలసీ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్కి సంబంధించి, దీనికి సంబంధించి దాదాపు హైదరాబాద్ నగరంలో 22 పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ దాదాపు 9,292 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. దీన్ని మల్టీ జోన్స్గా ముఖ్యంగా ఈ 22 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 9,292 ఎకరాలలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలను, కంపెనీలన్నింటిని కూడా ఓఆర్ఆర్ బయటికి పంపించడంతో పాటు ఈ 9,000 ఎకరాలని మల్టీ జోన్స్గా ప్రకటించి ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ కూడా బీజేపీ చెప్తుంది. ముఖ్యంగా ఈ 9,000 ఎకరాలకు సంబంధించి దాదాపు 6,30,000కు పైగా కూడా 6,30,000 కోట్లకు పైగా కూడా వాల్యూ ఉన్నటువంటి ఈ భూముల్ని ఓన్లీ 5,000 కోట్లకు మాత్రమే ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేస్తుందంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగేంద్ర కంటిన్యూ చేయండి.